ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. రాయబడుతున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుడి బిడ్డలారా, ఏమని రాయబడుతూ ఉన్నది అంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. ఏమంట? ఐశ్వర్యము కంటే మంచి పేరు. మరి ఆ మంచి పేరు కావాలి అంటే ఎవరి ద్వారా వస్తుంది అని మనం ఆలోచిస్తే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పేరు మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ సొలొమోను గారు రాస్తున్న ఆ సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏమంటున్నాడు? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. నిజంగా మంచి పేరు, దయ, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చులే, కానీ ఉన్నంత మాత్రాన మంచి పేరు ఈ యొక్క ఆలోచిస్తే కొందరికి రాలేదు. దేవుడి బిడ్డలారా, వారికి వెండి ఉంది, బంగారం ఉందిలే, కానీ వారికి మంచి పేరు అనేది లేదు అని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఏమని? అందుకనే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. చాలామంది ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు, కానీ కొందరైతే మంచి పేరు సంపాదించుకోలేకపోయినారు. కారణము, చాలామంది ఆస్తి ఉంటే చాలండి, ఈలోక ధనం ఉంటే చాలు, ఈలోక సుఖభోగాలు ఉంటే చాలని చాలామంది అంటారు. నిజమే, అది ఈ లోకము వరకే. ఈ లోకములో మన జీవితము మరి ముగిస్తే ఆ తర్వాత మాట్లాడే ఆత్మకు మాత్రము సావు లేదు. ఇది రెండు స్థలాల్లో ఉండాలి. ఒకటి పరలోక రాజ్యంలోనన్నా ఉండాలి, లేదా రెండవది నరకంలోనన్నా ఉండాలి. కనుక గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. దేవుడు మంచివాడు, ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా మంచివారుగా మార్చబడతారు. కారణం ఏంటంటే, వారు యేసుక్రీస్తు రక్తముతో కడగబడ్డారు కాబట్టి. వాళ్ళు ఒకప్పుడు పాపులు, ఒకప్పుడు నీచులు, ఒకప్పుడు లోకానికే పనికిరానటువంటి వారిని దేవుడు మార్చినాడు. ఎందుకో తెలుసా? ఆయన మంచివాడై ఉన్నాడు కాబట్టి. ఆయన రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచివారుగా మార్చబడ్డారు. కనుక విశ్వాస జీవితంలో ఎండి బంగారముల కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ఐశ్వర్యములు, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. మనిషికి ఏమున్నా కూడా దయా దాక్షిణ్యము అనేది మానవ జీవితంలో ఉన్నప్పుడు, ఎదుటివాని పట్ల దయ కలిగి ఉన్నప్పుడు, అది దేవుడిచ్చే ఒక గుణలక్షణమై ఉన్నది. కనుక మరి విశ్వాస జీవితంలో దేవుణ్ణి కలిగి మంచివారముగా, మంచి పేరుతో నిజంగా మనం ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచేవాడుగా ఉంటాడు. మనల్ని మంచివారుగా మార్చి, మనకు మంచి పేరు ఆయన ఇచ్చి, మన జీవితంలో ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుందాము, ఆయన మార్గంలో సంపూర్ణంగా నడుచుకుందాము, మంచివారము అనిపించుకుందాము ఈ భూమి మీద. అప్పుడు మనము అత్యధికంగా ఆశీర్వదించబడి దీవించబడతాము. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు, మా తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, అయా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరే గొప్పది అని మీరు మాట్లాడినారు ప్రభువా. ఎండి బంగారములున్నా దయ లేకపోతే ఉపయోగం లేదని మాట్లాడినారు. కాబట్టి ఇనే బిడ్డలు చూసేవారు మంచివారుగా, అయా నీలోనికి మార్పు చెంది రక్తం ద్వారా కడగబడి ఆ బిడ్డలు కూడా నీ వలే ప్రభువా మంచితనముగా ఉండి ప్రభువా
వారు వారి కుటుంబాలు దీవించబడి ముందుకు నడవటానికి ఒక దయ, ఒక మంచితనము బిడ్డలో అయా కలిగి ఉండి నీలో ప్రభు అత్యధికంగా దీవించబడటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.